హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు పప్పు ఉడికిన తర్వాత గోంగూర పప్పు అని చూపిస్తున్నాను కదా, ఈరోజు చేయకముందే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా పప్పు కడిగి కొద్దిగా నూనె కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి 2 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కారం తగ్గించి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే గోంగూర బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలు, చిన్నవి కాబట్టి వండేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గోంగూర కడిగేసి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కడిగి శుభ్రంగా ముక్కలు చేసుకొని ఫ్రెండ్స్ దీంట్లో వేసేస్తాను. వేసి మీకు తెలిసిందే కదా, 3 విజిల్స్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. గోంగూర శుభ్రంగా కడుక్కున్నాను ఫ్రెండ్స్. 2-3 సార్లు కడగాలి, ఎందుకంటే మీకు తెలియదు కాదు, వేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరు అయితే కడిగి కట్టలు కడతారు, కొంతమంది అయితే అలాగే కట్టుకొచ్చేస్తారు. అందుకని కొద్దిగా నీట్గా కడుక్కోవాలి. కొంచెం కారం వేద్దాం ఫ్రెండ్స్. స్పూన్ వేసాను, పెద్ద స్పూన్తో. పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే పులుపుకి కారం పడుతుంది ఫ్రెండ్స్. చేపల పులుసులో కానీ, గోంగూరలో కానీ, మామిడికాయ పచ్చడిలో కానీ, దేంట్లోనైనా కొంచెం కారం ఉప్పు పడతాయి. ఒకదాని వెంబట ఒకటి వేసేసుకొని గోంగూర కూడా కడిగి బాగా వారంలో ఒకసారి పప్పు చేస్తాను ఫ్రెండ్స్. ముందే పప్పు కడిగి ఉంచుకున్నాను కాబట్టి 3 విజిల్స్కి చక్కగా మెత్తగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. శుభ్రంగా రుబ్బి తాలింపు వేసుకోవటమే. మామిడికాయ పచ్చడి ఎలాగో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అప్పడాలు వేపుకున్నా, ఆమ్లెట్ వేసుకున్నా. మాకైతే ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పట్టలేదు, ఎందుకంటే పోయిన సంవత్సరం పట్టింది అలాగే ఉంది ఫ్రెండ్స్. ఎవరు తినలేదు, చుట్టాలకు కొంచెం ఇచ్చాము, మిగిలింది అలాగే ఉంది. పప్పుల్లోకి పచ్చడిలోకి అప్పుడప్పుడు నేనే వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. చూసారుగా, మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్స్ రానిస్తాను. మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి పెట్టేసాను ఫ్రెండ్స్. కుక్కరు 3 విజిల్స్ వచ్చిందాక వెయిట్ చేయాలి. సేమ్ గోంగూర పప్పులాగే కొత్తిమీర కూడా పప్పు చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్కి మంచిది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడన్నా కొత్తిమీర కట్టలు ఎక్కువ తెచ్చినప్పుడు నేను కంపల్సరీ కొత్తిమీర పప్పు కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్, ఇంకా 2 విజిల్స్ వస్తే ఆపేస్తాను. మూడో విజిల్ ఫ్రెండ్ ఆపేస్తాను. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను. ఆవిరిపోయాక తాలింపు వేయడానికి రెడీగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మూత తీద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఆవిరిపోయింది. తాలింపు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆవిరిపోయింది, పప్పు రుబ్బుకుందాము. చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. 3 విజిల్స్. ఇంకా మెత్తగా ఉడకాలంటే 4 పెట్టుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకుంటాను. ఈలోగా తాలింపు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా నూనె పోసుకుందాం సరిపడా. పప్పు రుబ్బేలోపు తాలింపు కూడా రెడీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. తాలింపులో వేసేసుకున్నాం. తాలింపులు చిటపట ఉన్నప్పుడు ఇంకా ఉల్లిపాయ అన్నీ వేసేద్దాం. ఒక ఉల్లిపాయ పప్పులో వేసినా, ఒక ఉల్లిపాయ తాలింపులో వేసుకుంటే దాని వాసన బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అది కలిపి సిమ్లో ఉంది కాబట్టి ఈలోగా పప్పు రుబ్బుకుంటాను ఫ్రెండ్స్.
రుబ్బి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక చేతి కావట్లేదు. రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు చూద్దాం. ఇవి ఊరికినే జారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే ఎక్కువ నేను ఇవి వాడను. 30 సంవత్సరాలు వాడింది అది మీకు తెలుసు. ప్రతిదీ దాంట్లోనే చేస్తాను. తాలింపు అవని, గారెలు, పూరీలు అన్నీ అదే. ఇవి మాత్రం ఊరికినే జారిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. సపోర్ట్కి ఏది పెట్టినా కానీ ఉండట్లేదు. తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటాను. కొంచెం ఇంగువ వేసి ఆపేస్తాను ఫ్రెండ్స్. టమాటో వాసన వస్తుంది తాలింపు అయితే. ఎంత మంచి వాసన వస్తుందో ఫ్రెండ్స్. అందుకే మా పిల్లలు నాన్ వెజ్ లేదంటే పప్పు, కూరగాయలు తక్కువ తినటం. కూరగాయలు అయితే ఒక పూట తింటారు ఫ్రెండ్స్, ఇంకా పప్పు అయితే 2 పూటలు అడుగుతారు. అంతే ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, గోంగూర పప్పు, అప్పడాలు, మామిడికాయ పచ్చడి ఏదో ఒకటి. చూసారా, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే అంత మంచి వాసన వస్తుంది. ఒంటికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కారం తగ్గించుకోండి. గోంగూర వరకే నేను ఎక్కువ వేస్తాను, మిగిలిన వాటికి ఆకుకూరలకు కూడా ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా ఆకుకూరలో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే అడుగుతున్నారు, గుమగుమలు వస్తున్నాయి, ఏం కూర ఆంటీ గారు, పప్పు. ఏ కూర ఉన్నా సరే స్మెల్ పట్టేస్తారు ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు నా వంట అయితే పప్పు, గోంగూర. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.